కూటమి సర్కారు మోసాలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టింది. సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఆ హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిలదీస్తూ ఉన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపుతో వెన్నుపోటు దినం పేరుతో నిరసనలకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు సర్కారు మోసాలను ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉన్నారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. లేనిపోని హామీలు ఇచ్చి మోసం చేశారని అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇటు ప్రజలు కూటమి సర్కారును కడిగి పారేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అధికారులకు డిమాండ్ పత్రాలు ఇస్తున్నారు. కూటమి సర్కారు మోసాలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టింది. స్క్రీన్ మీద చూస్తున్నాం. అనంతపురం, నగిరి, నెల్లూరు, వైజాగ్ ఇవి మాత్రమే కాదు, ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా కదం తొక్కారు, ఉద్యమ బాట పట్టారు. సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఆ హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిలదీస్తూ ఉన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపుతో వెన్నుపోటు దినం పేరుతో నిరసనలకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు సర్కారు మోసాలను ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉన్నారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. లేనిపోని హామీలు ఇచ్చి మోసం చేశారు అని అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రమే కాదు, ఇటు ప్రజలు కూటమి సర్కారును కడిగి పారేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అధికారులకు డిమాండ్ పత్రాలు ఇస్తున్నారు. వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న వెన్నుపోటు దినోత్సవం భాగంగా కోనసీమ జిల్లా రావులపాలెం నుంచి మా ప్రతినిధి హరీష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. హరీష్. మహేశ్వరి, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇవాళ వెన్నుపోటు దినం కార్యక్రమం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఉత్సాహంతో పాల్గొన్నారు. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అయితే జిల్లా అధ్యక్షుడు జిల్లా జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వేల సంఖ్యలో జనం తరలి వచ్చారు ఈ నిరసన కార్యక్రమానికి. సార్ చెప్పండి, ఏడాది పాలన గడిచిపోయింది, ఏ రకంగా కొనసాగిందంటారు సార్? ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న తరుణంలో మరి ఈ హామీలన్నీ కూడా జగన్మోహన్ గారు ఇచ్చిన దానికంటే ఇంకా మంచిగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు అమలు చేస్తారేమో అని మరి ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. జగన్మోహన్ గారు కూడా చాలా టైం ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పార్టీలు అన్నీ ఒకవైపు అయితే ఈ రోజున జగన్మోహన్ గారు ఒక్కరే మరి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ మరి ఈ హామీలన్నీ ఎప్పుడు అమలు చేస్తారని డిమాండ్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టాం. ఇది జగన్మోహన్ గారికో నాకో లేకపోతే మీకో ఉపయోగమైన కార్యక్రమం కాదు. ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఒక ముఖ్యమంత్రి అయ్యి నువ్వు ఏదైతే బోటకపు హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 1,52,000 కోట్లు అప్పు తెచ్చి వారికి పంచకుండా నీ యొక్క కొడుకు లోకేష్కి మరి దోచిపెట్టడం కోసం మొత్తం నిధులు కూడా అమరావతికి మళ్లించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా మరి తల్లికి 100 అన్నాం, ఇప్పటివరకు ₹1 ఇవ్వాలా. మరి నాన్నకి మాత్రం ఇంధనం మందు రేట్లు పెంచి ఫుల్ బాటిల్ మాత్రం ఫుల్గా ఇస్తున్నాం. మరి ఈ రకంగా అవినీతి చేస్తూ శాండ్ మైన్లో కూడా ఇక్కడ విపరీతమైనటువంటి మరి అవినీతికి స్థానికంగా ఉన్న బండారు సత్యేంద్రరావు గారు వారి తమ్ముడు జనసేన ఉన్న ఇద్దరు కూడా తమ్ముడే ప్యాకెట్ అని చందంగా మరి అవినీతి చేస్తూ ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నటువంటి నిధులన్నీ కూడా హరిస్తూ ఉన్నారు. మరి అలాగే మరి ఏదైతే కోనసీమలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ వేచి చూస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏమని ₹1,500 ఇస్తానన్నారు. మరి నెల ₹1,500 మీరు ఇవ్వాలి కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటి వరకు ₹1 కూడా వాళ్ళకి ఇవ్వలేదు. గతంలో మరి ఎస్సీ మహిళలకు కానీ కాపు నేస్తం పేరుతో కాపులకు కానీ మరి జగన్మోహన్ గారు ఆ రోజు వారికి ఖాతాలో డబ్బు ఇచ్చారు. ఈ రోజు ₹1 ఇవ్వలేదు. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని చెప్పి అడుగుతుంటే వారినేమో నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని మేము భావిస్తూ ఉన్నాం. రైతులకి మరి ఏదైతే రైతులకు ఇచ్చేటువంటి ₹1 కూడా వారికి పెట్టుబడి నిధి నిమిత్తం
మరి 20,000 రూపాయలు ఇచ్చి సాయం చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 6,000 రావాలంటే 26,000. ఇప్పుడు 3 పంటలు అవుతుంది. కనీసం ఒక్క పంటకు కూడా నువ్వు ఒక్క రూపాయి కూడా మరి వారి ఖాతాలో జమ చేయలేదంటే మరి రైతుల్ని నిలువెల్లా మోసం చేయడం కాదా అని అడుగుతున్నాం. అలాగే ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మేము ఉద్యమం చేసి ఒక రోజంతా కూడా పట్లు మార్చుకుని కూడా కూర్చుంటే కనీసం మరి ఈ రాష్ట్రంలో మరి రైతులంతా కూడా ఈ జిల్లాలో ముఖ్యంగా 6 లక్షల మెట్రిక్ టన్నులు పండిస్తే కనీసం నువ్వు 2 లక్షలు కూడా కొనకుండా కేవలం డ్రామాలు ఆడి ఈ శాఖ పవన్ కళ్యాణ్ గారికి ఉంది కదా ఆయనకే చెట్టు వస్తుంది నాకెందుకు అని చెప్పి నువ్వు వెనకాలండి మరి ప్రజలనే కాదు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా వెనుపటి పుడుస్తున్నావు అనే సంగతి ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఆఖరిగా చెప్పే మాట మరి ఏదైతే